guys, good morning, good afternoon, good evening and welcome back to our channel. First of all, thank you very much guys to each one of you. So నేను రీసెంట్గా నా ఫస్ట్ మోటో బ్లాగ్ అప్లోడ్ చేసిన విచ్ ఈజ్ మై శ్రీశైలం రైడ్. నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను అసలు ఒక 100 వ్యూస్ అని వస్తాయలేవు అనుకున్నా, బట్ ఐ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. సో ఈరోజు రైడ్ వచ్చేసి మేము వైజాగ్ కాలనీ వెళ్తున్నాము. మేము అని ఎందుకన్నా అంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ నుండి ఒక 104 కిలోమీటర్స్ ఉంది. మనం ఆరామ్సే వెళ్ళొచ్చు. రోడ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. మీరు బైక్ తీసుకొని రావచ్చు, కార్లో రావచ్చు, కళ్ళు మూసుకొని రావచ్చు. ఇక్కడ నుండి నాగార్జున సాగర్ రూట్ వెళ్ళినాక అక్కడ ఎలా ఉంటుందో కూడా ఒకసారి రోడ్డు చూసి నేను చెప్తాను. నాగార్జున సాగర్ 99 కిలోమీటర్స్. హాయ్ గైస్, ఇక్కడ ఛాయ్ తాగుతున్నా. బాగుండేటి. ఇక్కడ ఇంతకుముందు వచ్చేటప్పుడు చూసిన శ్రీ సాయి సన్నిధి చింతపల్లి అని ఉంది. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా ఫేమస్ టెంపుల్ అంట. మా ఫ్రెండ్ గారు చెప్తున్నాడు. ఏమనంటే ఇక్కడ సాయిబాబా రియలిస్టిక్గా ఉంటాడంట. శ్రీ సాయి సన్నిధి చింతపల్లి. ఎవరికైనా తెలిసింటే చెప్పండి. నాగార్జున సాగర్ వెళ్ళే రూట్లో ఉంటుంది. ఆల్రైట్ గాయస్, మేము ఒక చిన్న చాయ్ బ్రేక్ అయినాము. అక్కడ చూడండి, ఆ కొండను మొత్తం నరికి పడేసారు మధ్యలోకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏముంది చెప్పండి, ఏమన్నా మనం డబ్బులు పే చేస్తున్నామా? లేదు కదా. జస్ట్ మన ఛానల్ని పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్టయితే కమెంట్ చేయండి. బట్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే, ఇట్ విల్ గివ్ మీ మోటివేషన్. నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకే, మనం చేసిన వీడియోస్ జనాలు నచ్చుతున్నాయి, వాళ్ళు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒక వీడియో ఒక 5 to 10 సబ్స్క్రైబర్స్ పెరిగినా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో ఇంత కష్టపడి వచ్చేదానికి ఒక వర్తి ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా వండర్లా రూటు. నేను వండర్లా రూట్కి వచ్చాను, కానీ వండర్లా నుంచి నాగార్జున సాగర్ రూట్కి ఫస్ట్ టైం. ఇది వయా నాగార్జున సాగర్. ఈ వైజాగ్ కాలనీ ఉంది కూడా, అది ఏర్పడింది కూడా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ యాక్చువల్గా. సో అక్కడ ఫిష్ వండుతారు, చికెన్, మటన్, రైస్, చపాతీ, ఎవ్రీథింగ్. దే విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. ఓకే, నాగార్జున సాగర్ 50 కిలోమీటర్స్, కోదాడ 121, విజయవాడ 247. ఇంకొక 50 కిలోమీటర్స్. నేను యాక్చువల్గా రోడ్డు మిస్ అయినా. నాకు ముంగట మొబైల్ హోల్డర్ లేదు బైక్కి. సో నా ఫ్రెండ్స్ కోసం నేను ముంగడికి వెళ్ళిపోయినా. ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళినాక నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా రావట్లేదా అని చూస్తే ఒక్కసారి లొకేషన్ చెక్ చేసిన. నేను ఆల్మోస్ట్ ఒక దగ్గర రైట్ తీసుకోవాలి, బట్ స్ట్రేట్ వెళ్ళిపోయినా ఒకటే రూట్. మళ్ళీ ఇదేదో షార్ట్కట్ రూట్ ఉంది, ఒక 10 minutes స్లో చూపిస్తుంది, బట్ ఆ లొకేషన్కి మనం కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ నుండి మొత్తం తెక్కు ఫారెస్ట్ లాగా ఉంది. ఇది అనవసరంగా బిస్కెట్ చేసుకున్నా. అనవసరంగా అని కాదు, అప్పుడప్పుడు అట్లా అవుతుండే లేండి. మనం ఒకటి ప్లాన్ చేస్తే దేవుడు ఇంకోటి ప్లాన్ చేస్తాడు. సింపుల్. దీనికి మొబైల్ హోల్డర్ ఉంటే బాగుండేది. అయినా రైడ్లో ఇవన్నీ కామన్ వెళ్ళాయమ్మా. ఇక్కడ చూడండి, స్ట్రేట్ ఒకటే స్ట్రెచ్, చుట్టూ కొండలు, గుట్టలు, ఫారెస్ట్ లాగా చెట్లు, అప్పుడప్పుడు జనాలు. లొకేషన్ మట్టుకి బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఈ అమ్మ వట్టిగా బిస్కెట్ అయిపోయాను నేను. ఊర్లు, గుట్టలు, గిట్టలు. ఇంతకుముందు నాకు 2 ముంగీసులు అనిపించినాయి. నా ముంగరికి వెళ్ళి సప్ అని పోయినాయి. నేను అప్పుడు రికార్డ్ చేయలేదు. 2 దిట్టంగా ఉన్నాయి, ఇంత పెద్దగా మంచిగా బందోబస్తున్నాయి అవి. ఇంకా ఇట్లా ఎంత దూరం వెళ్ళాలనో అప్పటి నుండి ఒక 20 minutes నుంచి ఇదే రూట్, ఇదే చెట్లు, పుట్టలు, ఎంత చిన్న రోడ్డు. చూడండి ఎంత చిన్న ఉందో. అరే యార్, నాకు పెద్ద టాస్కే ఉంది కదా. దేవుడా, వెళ్ళిపోవడమే కళ్ళు మూసుకొని, అంతేట ఆశ.
ఎక్కువ ఆలోచించక వెళ్ళిపో. ఇది ఓవర్ థింకింగ్ చేసి ఇట్లా ఉంటుంది. ఓవర్ థింకింగ్ చేయకుండా వెళ్ళిపోతే బాగుండే. మనం వెళ్ళేస్తే చాలా దూరం పడుతుంది. ఏ వావ్, లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ కెనాల్. రాంగ్ రూట్లో వస్తే వచ్చినాం కానీ మంచి రూట్కే మనం రీచ్ అయినాం. ఇక్కడ చూడండి పక్కన మంచిగా ఒక కెనాల్ లాగా వెళ్తుంది. బాగుంది. రైట్ సైడ్ ఏమో పొలాలు, లెఫ్ట్ సైడ్ ఏమో మంచి ఒక వాగులాగా కెనాల్. నైస్. ఓకే, ఫైనల్గా మనము కరెక్ట్ రూట్కి వచ్చేసినాం. ఇక్కడ నుండి ఒక 11 కిలోమీటర్స్ ఉంది. దెన్ విల్ రీచ్ టు అవర్ డెస్టినేషన్. షూటింగ్స్ ఉంటాయి కదా, మూవీ స్పాట్స్ లాగా సేమ్ అలానే ఉంది. ఈ బ్రిడ్జ్, ఈ బస్సు, ఇక్కడ ఇటు సైడ్ వాటర్, ఒక లేక్ లాగా. ఇక్కడ చిన్నగా వరద పడుతుంది. బాగుంది. లెట్ మీ టేక్ ఏ వీడియో. బాతులు ఎంత బాగున్నాయి. ఫైన్. Finally, we have reached to Vizag Colony. Look at the beauty, left side. ఈ శ్మశానం కాదు, అవి చూడకండి. ఈ రైట్ సైడ్ ఏమో పెద్ద ఒక హిల్ ఉంది, కొండ. ఈ ఊరిలో బాగానే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మంచి సీసీ రోడ్ ఉంది, లైట్స్ ఉన్నాయి. ఇబ్బందిలే మా ఇబ్బందిలే. మనం వైజాగ్ కాలనీకి వచ్చినామని తెలియడానికి ఫస్ట్ రోడ్ ఇలా ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో అక్కడ శివుని స్టాచ్యూ ఉంది. అక్కడ అదంతా ఇది ఉంది, మొత్తం చుట్టూ కొండలు ఉన్నాయి. చేపలు చూపిస్తారా జిలికి తమ్ముడు? చేపలు చూసుకోండి. జల్లా వైజాగ్ కాలనీ రీచ్ అయిపోయినాం. ఒక్కసారి 360 డిగ్రీస్ చూపిస్తాయి చూడండి. మనీ బోటింగ్ చేయొచ్చు. దిస్ వన్ ఈజ్ ఫర్ అక్కడ విలేజ్. ఇంకా చూడండి, ఇట్లా బోటింగ్ తీసుకెళ్ళి మనం ఇక్కడ ఐలాండ్ ఉంది, దీని బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక ఐలాండ్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి వస్తాం.
ఒక 20-30 మినిట్స్ బోట్ డ్రైవ్ తర్వాత ఇగో ఆల్మోస్ట్ మేము ఐలాండ్ రీచ్ అయిపోయినాము. ఈ ఐలాండ్లో జస్ట్ మనం చిల్ అవ్వాలంటే చిల్ అవ్వచ్చు, తినాలంటే తినొచ్చు. తినేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఒక 20-30 మినిట్స్ రైడ్ ఉంటుంది, డ్రైవ్ ఉంది. లుక్ ఎట్ ద వ్యూ, బ్యూటీ చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవడం. ఇది ఒక ఐలాండ్, యాక్చువల్ ఐలాండ్లో ఉన్నాము. ఫ్యామిలీ చాలా వస్తున్నాయి. అక్కడ ఇంకో ఐలాండ్ కూడా ఉంది ఇక్కడ, కాకపోతే అక్కడ పోవడానికి ఎంత తీసుకుంటారో మనకు తెలియదు. చిన్న బండికి వీడియో తీస్తున్నా. ఇది సేమ్ ఓషన్ లాగా ఉంది యాక్చువల్గా. అసలు ఒక ఎండ్ అనేది కనిపించట్లే ఇక్కడ. అండ్ ఇక్కడ ఫిష్లు ఉన్నాయి చూడండి, చిన్న ఫిష్లు. చిన్నవి చాలా పెద్దగా ఉన్నాయి. వీడియోలు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఫిషెస్. చాలా కూడా బాటిల్ కూడా పెట్టారు.